ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సరే. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఏదైతే లీక్ అయిందో దాని గురించి అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళనేది ఏంటి, అక్కడ ఆ లీక్ సందర్భంగా చనిపోయిన విద్యార్థుల గురించి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పేసి 28 రోజులు వాళ్ళ ప్రొటెస్ట్ని అయితే కొనసాగించారు. దీంతోనైతే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చిందా, ఎందుకంటే జేపీ నడ్డా గారు అయితే వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతోని చర్చించడం కూడా జరిగింది. దీని మీద సోనం వాంచుక్ కూడా త్వరలోనే ఈ చర్చలకు సంబంధించి అన్ని విషయాలు బయటకు చెప్తానన్నారు. దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అందరికీ. సార్, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్లో పుట్టింది. అసలు కాక్రోచ్ పుట్టిక ఏంటి, కాక్రోచ్ ఏంటి అని చెప్పి చాలా అవహేళన చేశారు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు. కానీ ఈరోజు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పుట్టారో దీనికి అదేంటి అసలు ఎన్ని రోజులు బతుకుద్దాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే వీళ్ళు కేంద్రాన్ని మెడలు వంచారు అని అనుకోవచ్చా మరి మనం? మొట్టమొదటిగా రక్తాలు ఓడుతూ గాయాలతో బాధపడుతున్న వాళ్ళందరూ కోరుకోవాలని ఆశిస్తున్నాను. దేశం నలుమూల నుంచి వచ్చారు, భావితరాల భవిష్యత్తు కోసం అక్కడ పోరాడుతున్నారు. వర్షంలో తడిసిపోయి ఫీవర్తో బాధపడతా అయినా అక్కడికి వచ్చి పోరాడుతున్న అందరికీ కూడా మన సంఘీభావం తెలియచేద్దాం. దాంతోపాటే అక్కడ కొంతమంది దుర్మార్గ శక్తులు అన్ని ఉద్యమాల్లో చేరతారు. కావాలంటే అధికార పక్షాలు ప్రవేశపెట్టచ్చు, ఇంకో పక్షం ప్రవేశపెట్ట తెలియదు మనకి, తెలుసు. కానీ చాలా ఉద్యమాలు అలాంటి కొంత యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది పోలీసుల మీద రాళ్ళు విసరటం జరిగింది. పోలీసులు కూడా కొంతమంది గాయపడ్డారు. వాళ్ళు కూడా చాలా తక్కువ జీతాన్ని పనిచేసి మన శాంతి భద్రతలు కాపాడటానికి ఉన్న పోలీసులు కాబట్టి వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ రాళ్ళు పెట్టి వీళ్ళని కొడతాయంటూ విచిత్రంగా ఉంది నాకు. వాళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళని కొడతామేంటో చాలా విచిత్రంగా ఉంది. అందుకని ఎలాంటి పరిస్థితులు తీసుకుంటే వాళ్ళు దాడి చేయటం ఏంటండి, పోలీసులు రాళ్ళు పెట్టి జనాలను కొడతాం ఏంటి? పోలీసులు వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు వెళ్ళిపోతారు, మహిళలు వెళ్తుంటే కాలు అడ్డం పెట్టి వాళ్ళు పడిపోతే ఇలా అని ఏళ్ళు చూపించడం ఏంటి, అంత వెటకారం చేయటం ఏంటి? అది కూడా తప్పు కదా. పైగా పోలీసుల పేరుతో హిప్పీ జుట్టు పెంచుకున్నాడు, డిజైనర్ చొక్కాలు వేసుకున్నాడు వచ్చి నువ్వు ఎవరు బ్యాడ్జీ లేకుండా పదా మారంగా అని చెప్పి వీళ్ళతో కలిసి రక్తం ఒడిదట్టు ఎవరు వాళ్ళు బయట వాళ్ళు కుప్పలకోలు బయట జనం వచ్చి లాఠీలు ఆళ్ళకి పోలీసు లాఠీలు వచ్చి ఎందుకు కొడుతున్నారు? రక్తం వచ్చేటట్టు సివిల్ డ్రెస్లో ఉందా అసలు? బయట వాళ్ళు ఎవరో కాదు తెలియదు కదండి మనకి, మీకు నాకు తెలియదు కదా. పైగా ఈ ఆర్ఎఫ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరికీ తీసేస్తే ఇంటర్వ్యూస్ కూడా చూసాము. నేమ్స్ ఎందుకు తీసేసారంటే వేడిగా ఉంది తీసేసామన్నారు. వేడికి చూడండి ఆ వీడియోలు, వేడికి నేమ్ ప్లేట్కి తీసేస్తే ఏంటండి? సివిల్ డ్రెస్లో వచ్చారు, మామూలు వచ్చారు, మిగతా సంగతి అసలు ఉన్నాళ్ళు వాళ్ళు కొంతమంది అవునో కాదో తెలియదు వాళ్ళు కొట్టడం ఏంటి? ఎందుకంటే జుట్టు పెంచుకుని జుట్టుబోలు పెంచుకుని ఇవన్నీ పోలీసు వ్యవస్థ పర్మిట్ చేస్తుంది వాళ్ళకి. పైగా సర్వోన్నత న్యాయస్థానంలో ఆ కాక్రోచ్ పేరు పుట్టించిన పండిత సూర్యకాంత్ గారు, అంటే మన గౌరవనీయమైన ప్రధాన న్యాయమూర్తి గారు, ఆయన పాపం ఓ పక్కన లాఠీ చార్జ్ జరుగుతుంటే కింద పడిపోతున్నా చూడటానికి టైం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదన్నారు. ఆయన ఇంట్రెస్ట్ కూడా లేదన్నారు మొహంలో పెట్టి చాలా చక్కగా గౌరవమైన పండితులు గారు. ఆయన ముందు వాదిస్తా అయ్యా ఇలా కొడుతున్నారు, ఢిల్లీ పోలీసు షాకులు కొట్టే బ్యాటన్ కొట్టేది అర్హంగా లేదు, పర్మిషన్ లేదు, అది వాడుతున్నారు, మేకులు కొట్టిన లాఠీలు కూడా వాడుతున్నారండి, ఇంత అన్యాయం అండి అని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు లాయర్లు విన్నవించుకున్నారే. అయినా సరే మానవత్వం లేకుండా వాళ్ళని విమర్శిస్తున్నారు కొంతమంది, వాళ్ళ విధానాలను విమర్శిస్తున్నారు. కాక్రోచ్ అంటే నాకు చాలా చిరగ్గా ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం, ఆ కాక్రోచ్ చూస్తే నాకు ఎలర్జీ అండి, అసలు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా. ఇంకొక పేరు దొరకలేదు, ఎవరో ఆయన ఏదో వేసి మాట్లాడాడు, అంటే పారాసైట్లు బొద్దింకలు అని మాట్లాడేసరికి అదే మాట్లాడిన ఇంకో పదో పేరు చూస్తేనే చిరాకు. నా అభిప్రాయం అది, మీరు 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 గౌరవించండి, నాకు అభ్యంతరం లేదు దాన్ని, అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. సరే, అది ఏదైనా ఇవాళ మనం మాట్లాడింది ఆ పేరు గురించి కాదు. ఇవాళ వాళ్ళు చేసే ఉద్యమం దేనికోసం అండి? నీట్ పేపర్ లీక్ గురించి. నీట్ పేపర్ లీక్లో 22 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 22 కాదు 20, మిగతా 2 దుర్మార్గం పాపం ఆ నీచులని మాట్లాడతారేంటి యూట్యూబర్స్ కొంతమంది. అరే అసలు వీళ్ళకి ఏం కావాలి? యూట్యూబర్స్కి వెనకమాల తరుగుతున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఏం దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళంట, నాకు అర్థం కాదు. వాళ్ళు చైనా వాళ్ళంట. ఇంకొక వీడియో కూడా చూశాను,
వాళ్ళ మొహాలు కనపడుతున్నాయి, ఇండియా వాళ్ళ మొహాల్లా లేవంట. ఏంటండి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో, నాగాలాండ్లో, లేకపోతే అస్సాంలో ఉన్నవాళ్ళు, లేకపోతే కేరళలో ఉన్నవాళ్ళు డిఫరెంట్ అంటే కేవలం ఆర్య ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ లెక్కనే ఉండాలా? అంటే ఆర్య జీన్స్ ప్రకారం వీళ్ళ లెక్క ప్రకారం కేవలం ఆ పంజాబ్, ఈస్ట్ అండ్ వెస్ట్ పంజాబ్లో బాజాని బాహులు, స్ఫురద్రూపులు, ఇంత చేతులు ఇంత అంత ఎత్తు వాళ్ళు ఉండాళ్లే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రత్యేకలా అండి. ఇంకా దారుణం ఏంటంటే నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఇక్కడ వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంలో వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. వాళ్ళ మత పెద్దలు, వాళ్ళ మతం నేర్పిన సంస్కారం కూడా, మతం నేర్పిన సంస్కారం, సాంప్రదాయాలు వ్యాఖ్యలో ప్రతిబింబిత వస్తాయి, తిరిగి వారి తల్లిదండ్రులు కుటుంబానికే చెందుతాయి. అది గౌరవం కూడా. ఎందుకు చెప్తానంటే పదే కావాలని చెప్తున్నా. ఇవాళ ఆ అమ్మాయి కొంతమంది ఫోటోలు పెట్టారు, ఆరునావు గోవుస్వామి, ఈయన గురించి మనం దాన్ని తక్కువ మాట్లాడుకున్నది మంచిది. సరే ఆల్ టీవీ అంట, ఇంకో టీవీ కూర్చుని ఈ అమ్మాయి వంక చూసారా బొట్టు లేదు, చూసారా బొట్టు లేదు, అలా అక్కడ ఉద్యమాల్లో ఇంత దారుణంగా చూసారా, పక్కన వెంటనే కామెంట్స్, బొట్టు లేకపోతే ఉద్యమానికి సంబంధం ఏంటో నన్ను అడుగుతారేంటండి, అంత దుర్మార్గంగా నీచంగా ట్రోల్ చేస్తాను. ఏ మనిషి పుట్టకే పుట్టింది అంటే హిందువులు అయితేనే ప్రొటెస్ట్ చేయాలా? కాదు, ఆయన బొట్టు పెట్టుకునే వాళ్ళు, అది కాదండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, బంగ్లాదేశ్లో 99% మంది ముస్లిమ్స్ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడం హక్కు. వాళ్ళు మాట్లాడేది బంగ్లానే, ఉర్దూ అంటే గిట్టదో. పాకిస్తాన్లో ఉర్దూ 7% మాట్లాడేది ఎక్కువ మంది. అది ఉర్దూ మా భాష కాదని పోరాడి ఉర్దూకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు బంగ్లాదేశ్లో. మా మతానికి ఉర్దూకి సంబంధం ఏంట్రా అని చెప్పి బయటకు వచ్చి పోరాడారు. అదే ఫిబ్రవరి 1 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. సరే అది టాపిక్ పక్కన పెట్టండి. సరే ఎవరన్నా అప్పుడు మీ తల్లి వంట చేస్తూ ఉంటాం, ఒకసారి తుడుచుకున్నప్పుడు కొన్ని బొట్టు చెరిగిపోవచ్చు. అంత మాత్రం లేదు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫోటో పెట్టి ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. ఇంత అమానవికంగా మాట్లాడితే చైనా అని, పాకిస్తాన్ అని, హిందూ మతం ఏంటంటే ఎవడో గొట్టంగాడు పనికి మాలినాడు హిందూ దేవుడి మీద ఎవరో మాట్లాడదు. చెత్త బ్యాచ్లు చేస్తారు కదండి అందరం. అంటే ఈ రాజకీయ నాయకులందరూ శ్రీరామచంద్రులు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, సత్యచంద్రులు, నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు, మాట మార్చని వాళ్ళు ఈ రాజకీయ నాయకులు పదవులు ఉన్నాళ్ళు కాదు కదా. ఇందులో దొంగలు, దుర్మార్గులు చాలామంది ఉన్నారని కోర్టులు చెప్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఆ ఉద్యమంలో కూడా ఎవడో ఒకటి మాట్లాడతాడు తప్పు మాట, దానికి ఉద్యమాన్ని మొత్తం నాశనం చేస్తారా? మన హిందూ మతానికి దానికి సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు. ఆ ఉద్యమంలో ఎవడో మాట్లాడాడు దుర్మార్గుడు మన దేవుళ్ళ గురించి, ఆడొక్కడిని మాట్లాడుకోండి, లేదా ఇంకొకటి. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఉద్యమం చేసేది దేనికోసం? నీటిలో అన్యాయం జరిగింది, ఇప్పుడు కాదు 3 సార్లు జరిగింది. మొన్న 22 లక్షల మంది, అంతకుముందు 45-50 లక్షల మంది దెబ్బతిన్నారే, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతిన్నారే. పరీక్షా విధానాన్ని మార్చారు. అసలు నాకు ఈ నీట్ ఎందుకండి? ఓన్లీ కొంత సెంట్రల్ కోట పెట్టుకుని ఇంతకుముందు ఎంసెట్ ఉండేది కదా, మీకు తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సన్నాసేదవులకు చెప్పండి, కొంచెం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోమనండి. వాళ్ళు ఏం చేశారంటే ఇలాగే జరుగుతూ ఉంటే లీక్లు జరుగుతున్నాయి. ఇంతెందుకు మన ధన్యందన్ ప్రధాని గారు మీకు తెలుసు కదా, మీతో కూడా చాలాసార్లు చర్చించారు కదా సార్. మేము కలిసాము, చాలా మంచి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేనికి దానికి మాట్లాడారు. ఆయన అక్కడ ఒరిస్సాలో పెట్టి ఆంధ్ర పోలీసుల మీద దుర్మార్గంగా ఎవడాడు తరిమి కొట్టండి అన్నట్టు మాట్లాడుతుంది తప్ప ఆయన వ్యక్తిగతంగా నిజాయితీపరుడనే నా అభిప్రాయం. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయనతో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడాలి అంటే మిగతా వెంటనే నేను పరిశీలిస్తానని మాట్లాడారు. రెండోసారి కలిసి ఆయన ఉద్యమం చేశాడండి. లీకులకు వ్యతిరేకంగా యువజన నాయకుడు 97 ఉన్నప్పుడు లీకులు వ్యతిరేకంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అని ఆయన ఉద్యమం చేశాడు. కానీ వాళ్ళ ఇష్యూ ఆయన కాదు. ఆయన ఒకవేళ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదు. ఈ సీజేపీ వాళ్ళ పార్టీ డిమాండ్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన రాజీనామా చేస్తే పరిష్కారం కాదు. ఆయన రాజీనామా దాకా వచ్చింది కూడా చేయాలి, కానీ వ్యవస్థను మార్చాలంటున్నా. అసలు కాదండి, మీకు తెలుసుగా మీ చిన్న ఎంసెట్ పరీక్షలు జరిగినప్పుడు ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయి. ఓ 3 సెట్లు కాంటే 5 సెట్లు కాదు 10 సెట్లు పెట్టుకోమనండి. అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించేవారు పకడ్బందీతో. పోలీసులో సీక్లా ఉండేది. సరిగ్గా పరీక్షలకి అరగంట ముందు ఎంతముందో దగ్గర నీరెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తీసుకెళ్ళి కోడ్ నెంబర్ 4 అంటే 4వ సెట్ తీసేవారు. దానివల్ల అంతా కాకపోయినా చాలా వరకు పరీక్షల్లో లీకేజీ ఆగిపోయింది. మీకు తెలుసు కదా. ఆ జ్ఞానం కూడా లేదా యూజర్స్ ఫెలోస్కి. ఎన్టీఓ పరీక్షలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకోటి, ఇంతకుముందు మీ చైతన్య, నారాయణ, కేశవరెడ్డి, లేకపోతే చుక్కా రామయ్య గారు పాపం ఆయన ఏదో కోచింగ్ సెంటర్ పెట్టేవారు. ఏళ్ళ వల్ల అయిపోయిందని గొడవ చచ్చేవారు కొంతమంది బ్యాచ్. ఇప్పుడు మొత్తం ఇవాళ బెదవాళ్ళలో న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఆకాష్, తోటాష్, బోటాష్ అన్నీ కోటా సంస్థలు. ఇప్పుడు ఆనందంగా ఉందా?
మొత్తం విద్య అంతా కోటా సెంటర్లో చేరితేనే మీకు నీట్లో సీటు 1 1 1 1 1 4 4 4 4 మధ్యలో ఏమైందో తర పక్కన పెట్టండి. ఇవన్నీ కోట సంస్థలు. నిన్న దొరికిన దొంకంతా దొరికిందంతా మహారాష్ట్ర దొరికితే పైన అంతా దొరికిందంతా కోటలో. ఇప్పుడు కాదు, చాలాసార్లు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతాల్లో కూడా దొరికినాయి. అంటే ఏం జరుగుతుందండి అక్కడ అంటే వాళ్ళు దొరికిన వాళ్ళు ఎవరో ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులని కూడా పేపర్లో వచ్చింది. వాళ్ళ మీద 40 మంది మీద పేసి పెట్టాం, అందులో కొంతమంది వదిలేశారండి. నేను అడుగుతున్నా అసలు ఏం జరుగుతుందంటే ఇష్యూ అనేది ఇవాళ మొత్తం ఒక మాఫియా. నేను మళ్ళీ చెప్తున్నాను, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇలాంటి మనిషి కాదు. కమ్ వాట్ ఎవర్ బాధ్యత వహించాల్సిందే, నేను కాదంటలేదు. మనం మనిషిగా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ పట్ల దారుణం, మోసం, నమ్మద్రోహం, దగ నరక యాత్ర పెట్టి భావితరాలు నాశనం చేస్తున్నారు అనేది అభిప్రాయం. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి కింద మనం గౌరవించుకోవాలి. రెండు వేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడితే నా హిందూ దేవుడు అని వెంకటేశ్వర స్వామి నేను అంటే నేను ఎందుకు ఊరుకోను. అది నా అంత మాత్రం నా ఉద్యమాన్ని వ్యతిరేకించడం ఏంటండి? రెండు వేరు. అందుకని నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇవాళ ఈ వ్యవస్థని బస్సు పట్టిపోయింది, క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలో వెళ్ళిపోయింది. అందువలన ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే కుదరదు, ప్రభుత్వమే మారే పరిస్థితి రావాలి. ప్రభుత్వ నేతలు, ఆయన అండగా ఉన్న నేతలు ఇవాళ ఆదా మోదీ గారు అండ్ కంపెనీ, ఎందుకంటున్నానంటే ఇవాళ ఆ నితిన్ గడ్కరీ గారు ఏదో దాంట్లో వచ్చినా సరే, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మళ్ళా చెప్తున్నాను, దో ఐ డిఫర్ విత్ ఐడియాలజీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ గారు. నిజంగా వీళ్ళ కుటుంబాలు కుటుంబాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, నిజంగా చెప్తున్నానండి, యోగి ఆదిత్యనాథ్లో కొంచెం అతి అంటే ఇది కొన్ని బుల్డోజ్ తీసేస్తే నిజాయితీ పరుడండి. క్రోనిక్ క్యాపిటలిస్టులకు దేశాన్ని తాకట్టు పెట్టనివ్వని మనుషులు ఒక మనిషి ఆ పార్టీలో. బయట చాలా గొప్ప అన్నారు. కానీ ఇవాళ ఒక విషయం చెప్తున్నా, దయచేసి కొన్నాళ్ళు కూడా ఆలోచించుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ విషయం సెపరేట్గా, తెలంగాణలో కానీ మాట్లాడితే వాళ్ళ మీద విదేశీ ముద్రలేసి వాళ్ళని హీనపరిచి దుర్మార్గపరిచి, దీనివల్ల ఇది ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. మనం ఆ సిస్టమ్ను మార్చే విధంగా మనం ఫైట్ చేయాలి. క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతుల్లో దేశం చిక్కుకుపోయి విలవెల్లాడుతుంది చూసారా, దాని మీద మనం ఫైట్ చేయాలి. విదేశీ మారక ద్రవ్యం నిధులని చైనాకి వెళ్ళిపోతాయి చూసారా, దిక్కుమాల సన్నాసి చైనాకి మోడీ గారు వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు వెళ్తే 10 లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి కదా, దాని మీద మాట్లాడదాం. పకోడీలు వేసుకోమంటున్నారు కదా, సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు ఇది అయిపోతే మీరేదో అనుకుంటున్నారు, ఇదేదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆగిపోయింది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆవేదన, ముఖ్యంగా యువతరుల ఆవేదన, పకోడీలు వేసుకోమంటాడా మమ్మల్ని? ఆయనేమో 10 లక్షలు 50 లక్షల సూట్లు వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఈ ప్రధాని గారు వ్యక్తిగతంగా తన గారి పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు రాజు అందరూ కూడా అమెరికాలో బ్రహ్మాండం సోదులు చదువుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు వచ్చేసి ఫారెన్ కంట్రీస్లలో చదువుకుంటూ ఉంటారు, విదేశాలలో చదువుకుంటారు, వాళ్ళు మెడికల్ కాలేజీలో పెట్టేస్తున్నారు వాళ్ళు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రాష్ట్రాల అంటే పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవాలంటే ఈ పేపర్ లీకుల వల్ల చదువుకోవాల్సిన పరిస్థితి కాదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి వాళ్ళకి భద్రత ఏంటి, వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి అంటే నెగిటివ్ పాజిటివ్గా చేసుకోకూడదు అనేది చెప్తా. మన భద్రత అనేది ఈ దేశం మీది అనేది నమ్మకం కలగాలి వాళ్ళకి. ఈ క్రోనిక్ క్యాపిటలిస్టులది, ఆదాని గారిది, ఇంకొకళ్ళది అని కాదు, ఈ దేశం మీది అనే నమ్మకం అని కలిగించాలి. పాజిటివ్గా ఆలోచిద్దాం. నేను గట్టిగా చెప్తున్నాను, మీరు చేసుకునే ఒక చర్యల వల్ల వీటి వల్ల వాళ్ళు చెల్లించరు, బతికుండి పోరాడాలి. వాళ్ళు కొట్టి చంపేస్తూ ఉంటారు, వేరే సంగతి, కొంతమంది అది వేరే సంగతి. కానీ బతికుండి మనం పోరాడాలి. ఇవాళ ఈ వ్యవస్థను మార్చాలి, నవతరం యువత రావాలి. ఇది ఒక సమస్య ఈ సీజేపీకు కాదని సోనం వాంగ్చుక్ గారు ఒక విషయం మాట్లాడితే కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే కాదు ఇది కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారు అంటే ఉపమానం. ఇప్పుడు ఈయన ఒక వ్యక్తి ఇంత దుర్మార్గుడు అని అంటున్నారు మిగతా వాళ్ళు అంటే ఆ పేరు నేను పెట్టలేదు, కట్ చేసి అదే ట్రోల్ చేస్తారు. చాలా దుర్మార్గంగా జరుగుతుందండి. అంటే 28 రోజుల ప్రొటెస్ట్లో, ఈ నిరాహార దీక్షలో ఏంటి అసలు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన మోదీ గారు, ప్రధాని గారు ఈరోజు తన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇన్ని రోజులు చాలా చిన్న విషయంగా చూసారు ఈ పేపర్ లీక్ అనే విషయాన్ని, ఈరోజు పార్లమెంట్లో ముట్టడి చేస్తే రాత్రి పూట చక్కగా ఆయన టైం చూసుకుని, అంటే ఆ టైం ఆయన సూటబుల్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ట్రంప్ గారు అదే టైంకి ఇస్తారు, తర్వాత ఈయన ఇస్తారు. ఆయన కళ్ళలో టెలిప్రాంప్టర్ కూడా కనబడి, టెలిప్రాంప్టర్ చూడకుండా చదవలేనట్టున్నారు ఈ మధ్యన ఎందుకనో.
మన విదేశీ అధ్యక్షుడితో మాట్లాడాల్సిన చిన్నప్పుడు 11 క్లాసులు దొంగ కాపీలు కొడతారు స్లిప్లు, అలా స్లిప్ ఇస్తే వచ్చినట్టు. పాపం మన దేశ ప్రధానమంత్రి మన గౌరవం కదండి, ఆ టైంలో అలా సజెషన్ చేయకుండా ఉండాల్సిన స్లిప్పులు చూసి చదవటం. ఆ ట్రంప్తో కూడా, ఆ దిక్కుమాల ట్రంప్తో మళ్ళీ ఈయన స్లిప్పులు చూసి చదవటం ఆడటం, ఆ మాత్రం మాట్లాడలేరా? ఇవాళ లెక్కలేని పరిస్థితులు ఉన్నారండి. ఇవాళ నేను ఆ మోడీ గారిని కూడా కాదు, మోడీ గారి చేతిలో కూడా ఉందనుకుంటలేదు. ఇదంతా కొరోని క్యాపిటలిస్టులు నడిపిస్తున్నారు ఈ దేశాన్ని. వాళ్ళ అదుపాద్యంలో మనుషులను పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ దేశంలో ఏది చేయాలన్నా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వీళ్ళందరూ బాధ కలుగుతుంది. అంతమంది విద్యార్థులు వచ్చి అంత చేస్తుంటే, వాళ్ళని అంత ఘోరంగా పోలీసులు హింసిస్తుంటే, అక్కడ ఇంత పెద్ద రణరంగం ఉంటే ఇక్కడ మీడియా, ముఖ్యంగా మన నేషనల్ మీడియా ఎక్కడ చూపెట్టాలి, ఇంటర్నేషనల్ మీడియా చూపెట్టింది. అంటే ఏం చేద్దామని పిల్లల్ని. ఆరునాబు గోస్వామి గారు లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే నేను ఎవడనే ఎలా పుట్టాను, నువ్వేంటి, నీ పుట్టకేంటి అన్నట్టు ఆర్జేడీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాల్ని పుట్టుక గురించి హేళన చేసిన బాధ వస్తే ఆవిడ గట్టిగా చేసింది, నా పుట్టుక గురించి నువ్వు మాట్లాడతాను, ఎవరు నా కులం గురించి మాట్లాడతాను. దాంతో అయితే రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పు, ఆయన మతం ఏంటో చెప్పని మాట్లాడారు. ఇవాళ కానీ వాళ్ళ మీడియాను కూడా కొంతమంది తోసేయటం తప్పండి. ఇది ఏ మీడియా అది జరిగింది, వాళ్ళ మీడియాను ఇంకో మీడియాను కూడా ఈ సీజేపీ ధర్నాలో కొంతమంది తోసేశారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరినన్నా అలౌ చేయాల్సిందే, ప్రజాస్వామ్యం. వాళ్ళు తిట్టినా సరే. అంటే ఇప్పుడు వాళ్ళ అక్కడ చెప్పేది ఏంటంటే, అక్కడ ఏదైతే జరుగుతుందో అది కాకుండా అదేనండి, బొట్టు పెట్టి లేదంటే సిగరెట్ తాగుతుంటే. ఇప్పుడు నేను నా కాఫీ టీలు కూడా అలవాటు, పుట్టిందా ఇంతవరకు కాఫీ టీ కూడా అలవాట్లేదు, సిగరెట్లు అయితే ఫ్రెండ్స్ అందరూ అక్కడ మందుబాటులో కూర్చుని ఏంటి అందరికి వెళ్తే కూర్చుంటాం, నేను తీసుకోపోయినా. దట్ డజంట్ మీన్. కానీ ఆ సిగరెట్ తాగటం దుర్మార్గమా, పాపమా? అట్లాంటప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. అది కాదండి, దాంట్లో ఎంతమంది తాగుతున్నారు? నేషనల్ మంత్రులు ఎంతమంది మందు కొడతారు? అది తేలి తీయమానండి. ఆ రోజు మందు కొట్టే పార్టీ, రోజు మందు కొట్టే మంత్రులు, మందు కొడితే తప్ప ముద్ద దగ్గర మంత్రులు ఉన్నారు కదా, అవి తీసి పెట్టమనండి. వీళ్ళు తేరగా వచ్చారు, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారేంటి? మహిళల మీద పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారేంటి? మహిళల దుస్తుల్లో పెట్టి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు. ఇవాళ అసలు ఒక పోలీసులు సామాన్యులు మనకి సింపతి ఉంటుందండి. ఇవాళ ఒక మహిళ ఎనహమాల కర్ర పెట్టి, ఏ తల్లి లేదా అతనికే? మనిషేనా, పుట్టబుట్టాడా? ఇప్పుడు ఇలా తోపిడీలో ఏదైనా జరుగుతుంది, అది తప్పు అనుకుందాం, తెలియకుండా మనం అనుకుంటాం. కానీ వెళ్ళిపోతుంటే, వాళ్ళ మానాన్ని వెళ్ళిపోతుంటే కర్ర పెట్టి, అసలు మనిషి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావా? వీడియో చూడండి, అయినా సరే సిగ్గు లేకుండా, సిగ్గు జ్ఞానం లేకుండా వాళ్ళని బూతులు తిడతా ఉన్నారు ఉద్యమకారుల్ని. ఇంకా బాగా చేయాలి, ఇంకా అలా చేయాలని చెప్పి ఎంతమంది అండి? వీళ్ళు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. మీరు వ్యతిరేకించడం వేరు, అమానవీయంగా మాట్లాడటం వేరు. బాధాకరంగా చెప్తున్నా, అమానవీయంగా. వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. వాళ్ళు మాట్లాడినా యాంటీ నేషనల్ ఎవరైనా మాట్లాడినా, వీళ్ళు మాట్లాడేదా బీజేపీలో యాంటీ నేషనల్లో? మా దక్షిణాది మహిళల గురించి అంత అసహ్యంగా కొంతమంది ఉత్తర భారత నేతలు పార్లమెంటు మా మహిళల గురించి మాట్లాడతారా? మా మహిళల అందాల వీళ్ళ గురించి మాట్లాడే ఒక సంస్కృతి, ఒక చెత్త ఈడు కావాలా? మా వాళ్ళ యొక్క రంగు గురించి వాడు మాట్లాడుతున్నాడా? బాడీ షేమింగ్. ఎవరి ఆర్యసనాథ్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? తప్పు. కానీ బాధాకరం అది. మీడియా వన్ సైడ్ అయిపోవటం, మొత్తం ఈ బెదిరింపులన్నీ ఏదైనా కానీ మిగతా చోట్ల కూడా అది ఇతర రాష్ట్రాల మీడియాలను కూడా చేతులు పెట్టుకుంటాం. సోషల్ మీడియాలు కూడా కొనేయటం, కొన్ని సోషల్ మీడియాలని. అలా ఏం మాట్లాడుతున్నారు యూట్యూబర్స్? చెప్పాను కదా, మొహం లేడు, ఈ మొహం ప్రకారం ఈ ఇండియన్ కాదంట. అందులో ఎవడో మొహం, అందరి మొహాలు చక్కగా ఎట్టాగా ఉంటాయండి, ఇలా ఇంకో అట్టాగా ఉంటాయా? ఏదో మొహం వేరే ఉంటే ఇతను ఇండియాలో కాదనిపిస్తుంది. వీళ్ళు ఎవరండి ఇండియాలో కాదో డిఎన్ఏ టెస్టులు చేయడానికి? అసలు నాకు అర్థం కాలేదు. మనిషి రూపం బట్టి ఇండియా వాడు కాదని చెప్పేస్తారా? ఇంతకే కదా పాపం త్రిపుర అబ్బాయిని కొట్టి చంపేశారు దుర్మార్గంగా ఉత్తరాఖండ్లో. చాలా దుర్మార్గం. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. కనీసం మనుషుల్లో ఒక మానవీయ కోణం ముందు రావాలి. కనీసం ఈ ప్రభుత్వం మారాలి. నీట్ పరీక్షలు ఒకటే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదండి, ప్రభుత్వంలోనే ఒక క్రోనీ క్యాపిటలిస్ట్ వ్యవస్థ పోయి రాజకీయ అవినీతి మక్కలంటే కొత్త వ్యవస్థ రావాలి. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో, ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారో, వాళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, NSA యాక్ట్
పోలీసులు అయితే మరి ఆ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద ఇది పెడితే 12 నెలలు మరి వాళ్ళు జైల్లో జైల్లో ఉండాలి. బెయిల్ రాదు, అడగటానికి ఉండదు. ఇది 1971లో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఢిల్లీలో అక్టోబర్ 18 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇది క్యాజువల్ ఎక్స్టెండ్ చేశారని వాళ్ళు సోది కబుర్లు చెప్తున్నారు. దానివల్ల మేము ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉన్నారు. మీరు చూశారు మహారాష్ట్రలో కూడా పోలీసులు, మీరు వీడియోలు వచ్చినాయి. కొరే తుమారొక చాయ్యేతో ఒక 40 గ్రాముల డబ్బా పొడి, డ్రగ్ పొడి నీ మీద పడేస్తే నీకు జీవితం జిందగీ అయిపోతుందని చెప్పి ఎన్ని వీడియోలు వచ్చింది. ఇలా బెదిరిస్తారండి పిల్లల్ని? భవిష్యత్తు బాగుండాల్సిన పిల్లలు అదే వాళ్ళ పిల్లలైతే ఇలా బెదిరిస్తారా? ఇంత దుర్మార్గంగా వాళ్ళని చిన్నపిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్లల్ని ఎంత దారుణంగా బెదిరించడం. డ్రగ్గిస్టులు కూడా చేశారు కదండి వాళ్ళ రోజు. వాళ్ళు ఎన్ఎస్ఏ తీసుకొచ్చి అది కాకుండా ఈ ఓపా చట్టం ఒకటి ఉందండి, అది కాకుండా పీసీఏ 124AA ఉంది, ఇంకో చట్టం ఒకటి ఉంది పీసీఏ చట్టం. ఇన్ని చట్టాలు రెడీగా పెట్టుకుని వీళ్ళ మీద చేయటానిక వెళ్ళి ఆ పహల్గాంలోని నీచ్ కమ్యూన్ కుత్తే ఉగ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళు తాపిగా పేర్లు అడిగితే ఎవరెవరి పేర్లు అడిగితే ఏదో షేకార్కి వచ్చినట్టు చేసిన చెత్త దౌర్జన్యమైన నీచ బ్యాచ్ ఉంది కదా. లక్షల మంది ఆర్మీ, లక్షల మంది పోలీసు బలగాలు ఉన్న కాశ్మీర్ సెంటర్లోకి వాళ్ళు వచ్చేసారే, కనీసం 10 మందిని అక్కడ కాపలా పెట్టలేదే. 5గురున్న దమ్మున్నాళ్ళు తగటగా 4 వేసి పడేసి ఉండేవాళ్ళు కదా నీచ్ కమ్యూన్. ఆ టెర్రరిస్టులు అన్నాక ఒక దుర్మార్గుల్ని వదిలేశారు అక్కడ. వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద పెట్టాలి, ఈ మిగతా వాళ్ళ మీద పెట్టాలి. మీకు లోపల తిరిగే ఇండియా వాళ్ళ మీద, తమ దేశం కోసం బాగుండాలనే వాళ్ళ మీద, వీళ్ళ మీద ఇలాంటి కేసులు పెడతారా? ఎన్ఎస్ఏ కేసులు ఆ దుర్మార్గుల మీద పెట్టాలి అంతే. ఎవడో ఒకడు దుర్మార్గుడు ఎవడో ఉంటాడు. ఇప్పుడు అధికార పక్షంలో కూడా విదేశీ రహస్యాలకు అందించారని చెప్పి ఇంతకుముందు మేసాలో పెట్టినప్పుడు రాలేదా? అమెరికాలో, పాకిస్తాన్లో కూడా విదేశీ రహస్యాలు అమ్ముకుంటారు కదండి అధికారంలో ఉండి కూడా. వాళ్ళు అలాంటి బ్యాచ్లు కూడా ఉంటారు. ఇవాళ శాస్త్రవేత్తలకు అమ్ముకున్న పేర్లు తీయండి, ఒక్కొక్కరు ఎవరు అమ్ముకున్నారో తెలుస్తుంది. అలా వాళ్ళమే పెట్టండి. విద్యార్థుల మీద, భావితరాలకు, మన భావితరాల భవిష్యత్తు అండి. తప్పుదారిని వెళ్తే మందలిద్దాం, వాళ్ళు నిజంగా పోరాటం చేసి సమర్థిద్దాం. అంతేగాని వాళ్ళ మీద ఆ పాకిస్తాన్ ముద్దలో లేస్తే చైనా ముద్దలో, అది చైనాకి ఎగుమతులు పెంచింది 14 సంవత్సరాల తర్వాత. ఆత్మనిర్భర్ భారత్ పెరిగిన తర్వాత కదా చైనాకి దిగుమతులు పెంచేసుకుంది 10 లక్షల కోట్లకి. వీళ్ళ గురించి మాట్లాడమన్నాం సరికాదు.